నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను సౌమ్య. విజయ్ దివస్ సందర్భంగా బొల్లారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని కార్గిల్ అమరవీరుడు రామచంద్ర గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరులైన వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం చూపిన అసమాన ధైర్య సాహసాలు వీరత్వానికి విజయ్ దివస్ ప్రతీక అని తెలిపారు. నేటి యువత అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులను, దాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం ప్రాణదానం అని అత్యవసర సమయాల్లో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖదీర్వన్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, వార్డు అధ్యక్షులు నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, నరేష్ యాదవ్ తదితరులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. లాన్స్ నాయక్ రామచందర్, లాన్స్ నాయక్ రామచందర్, లాన్స్ నాయక్ రామచందర్. అదేవిధంగా బొల్లారం ఏరియాలోని కంటోన్మెంట్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిఎల్ఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను తెలుసుకొని తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, ఏ ఒక్క అర్హుడైన పౌరుడు కూడా జాబితా నుంచి విడిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సూపర్ పని చేసినాం. నేను రత్న కాలనీ ఎందుకంటే చాలా తృప్తి ఉంది మీ జవాబులు. మీరు ఇంత పర్ఫెక్ట్ చెప్పారంటే మీరు పర్ఫెక్ట్ పని చేస్తున్నారు. థ్యాంక్ యూ.